ఆ ఇంట్లో అందరి దయ వల్ల ఈనాటికి తను ఇంత వాడయ్యాడు. అటువంటి తనని ఏం చూసి సుధ పెళ్ళాడుతుంది? ఆ విధమైన ఆశలు పెంచుకునేందుకు తనకసలు అర్హతుందా? ఇన్నాళ్లుగా ఈ విషయం ఎందుకు తట్టలేదు? తనకి ఆస్తి, అంతస్తు, హోదా, సంఘంలో మంచి పలుకుబడి ఇవన్నీ ఉన్న యువకుణ్ణి పెళ్ళాడాలని సుధకు ఉండదు. తన మీద నమ్మకం, మంచి అభిప్రాయం ఉంది మామయ్యకి. అందుకే తనని అల్లుడిగా చేసుకోవాలని ఉందాయనకి. కానీ అత్తయ్య మనసులో ఆ అభిప్రాయం లేదు. సుధ మనసు కూడా మరో విధంగా ఆలోచిస్తూ ఉండుండొచ్చు. అందుకే ఆ రోజు మావయ్య పెళ్లి ప్రస్తావన తెచ్చినప్పుడు నాకీ పెళ్లి ఇష్టం లేదని చెప్పడానికి భయపడి ఇంకా చదువుకుంటానని అందేమో. భగవాన్! బరువుగా నిట్టూర్చాడు విశ్వం. సుధని చూడాలని ఎంతో ఆశతో ఆ రోజు వైజాగ్ వెళ్ళిన తను నిరాశతో సుధని కలుసుకోకుండానే తిరిగి రావాల్సొచ్చింది. మధుమూర్తి. అవును, మధుమూర్తట అతని పేరు. అదృష్టవంతుడు. అవును, సుధ ప్రేమని పొందగలిగిన అతను తప్పకుండా అదృష్టవంతుడే. అతడి తోడిదే లోకమై ఈ భావని మరిచింది సుధ. అందుకే ఎన్ని ఉత్తరాలు రాసినా ఒక్కదానికి జవాబు రాయట్లేదు. తనని చేసుకుంటే సుధ సుఖపడుతుందా? మధుమూర్తి లాంటి ధనవంతుణ్ణి పెళ్లాడితే హాయిగా సుఖపడుతుంది. భోగభాగ్యాలకి లోటుండదు. సుధ జీవితం హాయిగా సుఖంగా గడవడం కంటే తను మాత్రం కోరుకునేదేముంది? సుధకి కలగబోయే ఆనందానికి, ఐశ్వర్యానికి తను అడ్డుగా ఉండకూడదు. పార్వతి, అమ్మాయొచ్చింది. రామ్మరా, పరీక్షలు బాగా రాసావా తల్లి? ఫస్ట్‌గా రాశాను నాన్నగారు. వెరీ గుడ్. రావే రా, ఇప్పుడైనా రావడం? అంత చిక్కిపోయావేమిటి తల్లి? హాస్టల్ తిండి తిని తిని ఏ చెత్తైనా తిని అరాయించుకోగల శక్తి సంపాదించుకునొస్తే చిక్కానని బాధపడతావేమిటి? నవ్వింది సుధ తల్లి వంక చూసి. కూతురి మాటలకి చిన్నగా నవ్వారు ముకుందరావు గారు. ఆ రాత్రి భోజనాలయ్యాక పేపరు చూస్తూ వాలు కుర్చీలో కూర్చున్న తండ్రికి ఎదురుగా చాప మీద కూర్చుని కొత్తగా వచ్చిన వారపత్రిక చూస్తోంది సుధ. వంటింట్లో పని పూర్తి చేసుకుని తలుపు చేరవేసొచ్చి కూతురి పక్కగా కూర్చుంది పార్వతి. అమ్మాయి చదువు పూర్తయింది. ఇంకా ఆ మూడు ముళ్ళు పడితే ఆ అమ్మాయి జీవితం ఓ గట్టున పడ్డట్టే. సుఖంగా దాని బతుకది బతుకుతుంది. తల్లి మాటలకి నవ్వు, కోపం రెండూ వచ్చాయి సుధకి. ఇప్పుడు నేను సుఖంగా బతకట్లేదంటావా? పాపం మీరు నా కోరికలన్నీ తీర్చి నాకు ఎలా కావాలో అలా జరిపిస్తూ నన్ను చాలా కష్టపెట్టేస్తున్నారు కదూ. అది కాదే, నచ్చజెప్పబోయింది పార్వతి. ఏది కాదు? పెళ్ళైతేనే గాని నేను సుఖంగా బతకలేనంటావా? అబ్బబ్బా! నీతో వాదించలేను బాబు. చూడండి దీని మాటలు, దీని వరసాను. రాజాలాంటి సంబంధాలు రెడీగా ఉన్నాయి. మీరు నాలుగు చూసి మాట్లాడడం ఆలస్యం. సుధ వంచిన తల ఎత్తకుండా చేతిలో పుస్తకం వంకే చూస్తూ కూర్చుంది. సంబంధాలు చూడ్డం అంటావేంటమ్మా? నేను భావం తప్ప మరొకరిని చేసుకోను అని సుధ నోటి వెంట వస్తుందని ఎదురు చూసిన ముకుందరావు గారు ఆ పిల్ల మౌనాన్ని భరించలేకపోయారు. పరాయి సంబంధం అనగానే ఇంతెత్తున గయ్యెన లేస్తుందేమో కూతురని భయపడ్డ పార్వతికి కూడా సుధ ప్రవర్తన ఆశ్చర్యంగానూ ఆనందంగానూ ఉంది. కానీ ఆనందం పైకి కనిపించకుండా మనసులోనే అణిచిపెట్టి కూతురి వైపు ప్రేమగా చూసింది. విశ్వం చదువు కూడా పూర్తయింది కదా. వాడికి కూడా రాసి ముహూర్తం పెట్టించేస్తాను. నా ఆలస్యమేం లేదు. భర్త మాటలు వింటూనే తారాజువలా లేచింది పార్వతి. నా పిల్లని ఆ అనాథకి కట్టబెడితే ఒప్పుకునేది లేదు. అప్పటికీ సుధ మాట్లాడకపోవడంతో ముకుందరావు గారే మెల్లగా కూతుర్ని కదిలించారు. చూడమ్మా, నీకిష్టం లేకుండా నేనే బలవంతంగా నిన్ను విశ్వానికి కట్టబెడదామని చూస్తున్నానని మీ అమ్మ అనుకుంటోంది. నీకు భావం తప్ప మరొకరిని చేసుకోవడం ఇష్టం లేదని నీ నోటితో నువ్వే చెప్పమ్మా మీ అమ్మతో. ఎలా జరగాలని రాసిపెట్టుంటే అలా జరుగుతాయి తప్ప ఏవైనా సరే మనం అనుకున్నట్టే అన్నీ జరుగుతాయా నాన్నగారు? సుధా! అప్రయత్నంగానూ ఆశ్చర్యంగానూ పలికింది ముకుందరావు గారి గొంతు. మంచి మాట చెప్పావు. మనసులోనే అనుకుంది పార్వతి. ఒక నిశ్చయానికొచ్చింది సుధ. తన తండ్రికి భయపడి ఆయన మాట కాదనే ధైర్యం లేక మనసులో ఇష్టం లేకపోయినా తనని పెళ్లి చేసుకునేందుకు బాగా ఒప్పుకోవచ్చు. మనసు లేని మనువు జరగడం ఇద్దరికీ శ్రేయస్కరం కాదు. ఈ నిశ్చయంతో తడబడే గొంతుతో చిన్నగా అంది. నాకసలు పెళ్లి చేసుకోవాలని లేదు నాన్నగారు. అదేం మాటే? మొదటికే మోసం వచ్చేట్టు ఉందని భయపడింది పార్వతి. బావంటే ప్రాణమిచ్చే సుధా ఒక్కసారిగా ఇలా మారిపోవడానికి కారణం అర్థం కాక సతమతమయ్యారు ముకుందరావు గారు. హలో అక్కయ్య, హలో బావగారు. చేతిలో ఎటాచీతో లోపలికొచ్చిన ఆ అందమైన యువకుణ్ణి ఎవరా అన్నట్టు చూసింది సుధా. ఎవరు? బ్రుకుటి ముడిచింది పార్వతి. నన్ను గుర్తుపట్టలేదా అక్కయ్యా? ఓ, నువ్వా రాజు? ఎంత మారిపోయావు! ఎన్నాళ్ళయింది నిన్ను చూసి?
పార్వతి మొహంలో సంతోషం కొట్టొచ్చినట్టు కనబడింది. రావోయ్ రా, చాలా కాలమైంది కదూ నిన్ను చూసి, వెంటనే గుర్తుపట్టలేకపోయాం. అప్పుడింతుండేవాడివి. నవ్వుతూ ముకుందరావు గారు కుర్చీ చూపించారు రాజుకి కూర్చోమని. పనుండి మెడ్రాస్ వెళ్ళనక్కయ్య. తిరిగొచ్చేటప్పుడు కొంతమంది ఫ్రెండ్స్ని కలుసుకునేందుకు బెజవాడలో దిగుతానని అమ్మతో చెప్తే మిమ్మల్ని కూడా చూసి రమ్మంది. ఓరకంట సుధని గమనిస్తూ బూట్లు విప్పుకుంటూ అన్నాడు రాజు. పోన్లే, ఎన్నాళ్లకైనా మళ్ళీ చూడ్డం పడింది. పార్వతి గొంతులో ఆప్యాయత తొణికిసలాడింది. రాజు పార్వతికి వరుసకి తమ్ముడవుతాడు. ఈ మధ్యనే ఎంటెక్ పాస్ అయ్యాడు. మంచి ఉద్యోగంలో ఉన్నాడు. కావలసినంత ఆస్తి, సొంత మేడ ఉన్నాయి. తల్లిదండ్రులకు ఒక్కడే కొడుకు, తోబుట్టువులు లేరు. ఇదిగో ఇదే మా అమ్మాయి సుధారాణి. ఎంఎస్సి పరీక్షలు రాసింది. గర్వంగా కూతుర్ని పరిచయం చేసింది పార్వతి. నమస్తే, చేతులు జోడించాడు రాజు. నమస్తే, చిన్నగా నవ్వింది సుధా. నమస్తే ఎందుకోయ్ చెప్పడం, నీకంటే చిన్నది. సుధ అందాన్ని చూసి ముగ్ధుడవుతున్న రాజు పార్వతి మాటకి జవాబివ్వలేదు. ఆ రాత్రి ఇంట్లో అందర్నీ నవ్విస్తూ ఎంతోసేపు కబుర్లు చెప్పాడు రాజు. మర్నాడు పొద్దున్నే కలుసుకోవలసిన ఫ్రెండ్స్ని కలుసుకుని రాత్రికి వెళ్ళిపోతానక్కయ్య అన్నాడు బ్రష్ మీద పేస్ట్ వేసుకుంటూ. ఖచ్చితంగా చెప్పేసింది పార్వతి. రాకరాకొచ్చావు, 4 రోజులైనా ఉండకుండా వెళ్ళిపోతానంటే నేను ఊరుకోను. ఒప్పుకోక తప్పలేదు రాజుకి. ఆ రోజంతా రాత్రి 10 దాకా కూడా పాత స్నేహితుల్ని కలుసుకోవడంతోనే సరిపోయింది రాజుకి. అతను వచ్చేసరికి పార్వతికి బాగా నిద్ర పట్టేసింది. ఇక ముకుందరావు గారు సరే సరే, ఆయన 9కే గుర్రు పెట్టేస్తారు. మిగిలింది సుధే. పుస్తకం చదువుతూ మెలకుగానే ఉంది. తలుపు తీసి, అమ్మ నిద్రపోతోంది, కాళ్ళు కడుకురండి, నేను వడ్డిస్తాను అంది. అన్నం తింటేగాని వెళ్ళనిచ్చేది లేదని ఒక ఫ్రెండ్ బలవంతం చేయడంతో వాళ్ళింట్లో తినక తప్పింది కాదు, ఏమనుకోకండి నవ్వింది సుధా. ఎందుకు నవ్వుతున్నారేమిటి అని అడగలేదు రాజు. అయినా తనే చెప్పింది సుధా. మా అమ్మని నువ్వు అని సంబోధిస్తూ నన్నేమో మీరు అంటుంటే నవ్వొచ్చింది. ఓ అదా, అక్కయ్యతో ఉన్న చనువు పరిచయం మీతో నాకు లేవుగా. నిజమేలండి, అయినా పర్వాలేదు, నువ్వు అనండి చాలు. సరే అలాగే, పాలు తీసుకొస్తాను, తాగి పడుకోండి. బతిమాలించుకోకుండానే, బెట్టు చేయకుండానే పాల గ్లాస్ అందుకున్నాడు రాజు. అందుకునేటప్పుడు సుధ చేతివేళ్లు తగలకుండా జాగ్రత్తగా అందుకున్నాడు. సుధకి మధుమూర్తి గుర్తొచ్చాడు. ఇదే కనుక మధుమూర్తి అయితే చేతివేళ్లు తగిలించేటందుకు ప్రయత్నిస్తూ మరీ అందుకుంటాడు మనసులోనే అనుకుంది. పాల గ్లాస్ ఇచ్చేసి మరింకేమీ మాట్లాడకుండా తన పక్క మీద పడుకున్నాడు రాజు. చదువుతూ వదిలేసిన నవల బల్ల మీద పెట్టి తను కూడా పడుకుంది సుధ. కానీ నిద్ర పట్టలేదు. ఏవేవో ఆలోచనలు. బావే కళ్ళ ముందు నిలిచి నిద్ర పట్టనీయకుండా చేస్తున్నాడు. బలవంతాన బాధని అణిచిపెడుతోంది సుధ. తన జీవితం ఏ మలుపు తిరగబోతోందో. భగవంతుడెందుకిలా మనుషుల్ని సృష్టించి ఆటలాడతాడు? మొదట్లో ప్రేమ వరంగా ప్రసాదించి తర్వాత అదే శాపంగా మారుస్తాడెందుకు? ఆడదానికి ఆరాధించే మనసిచ్చి ఆవేదన నింపుతాడెందుకు? ఆరాధన, ఆవేదన, నిరీక్షణ ఆడదాని జీవితంలో భాగాలు కాబోలు. నిరీక్షణ సఫలమైతే అంతకంటే కావలసిందేముంది? తన మనసులో ఏమోలో ఇంకా బావ మీదున్న ఆశకి అర్థం లేదు. ఈ నిరీక్షణ సఫలమయ్యే అవకాశం లేదు. ఉన్నట్టుండి కరెంటు పోయింది. ఫ్యాను రెస్ట్ తీసుకుంటోంది. భరించలేని ఒక్కపోత. ఎక్కడా గాలి లేదు. సుధా ఆలోచనలు ఒక్క భరించలేక పారిపోయాయి. అసలు ఫ్యాన్ అంటూ లేనివాళ్లు రోజూ ఎలా నిద్రపోతున్నారో నవ్వొచ్చింది సుధకి. వరండాలో అడుగుల చప్పుడు వినిపించి చటుక్కున లేచి కిటికీలోంచి చూసింది సుధా. వరండాలో అటు ఇటు పచార్లు చేస్తున్నాడు రాజు. తలుపు తీసి తను కూడా బయటకొచ్చింది సుధా. నిద్రపట్టలేదా మీకు? కరెంటు పోగానే గాలిలేక మెలకు వచ్చింది. బయట చల్లగా బావుందని యువతలకొచ్చాను. కాసేపు మీకు కంపెనీ ఇవ్వమంటారా? ఎలాగూ నేను మెలకుగానే ఉన్నానుగా. అబ్బే ఎందుకు, వద్దు, మీరెళ్ళి పడుకోండి. ఇదే మరో మగవాడైతేనా, చంచల బుద్ధి ఉన్నవాడైతే వద్దు అని అండు. మరీ మంచిది అని సంతోషంగా ఉండమంటాడు. రాజు మంచితనానికి జోహార్లర్పించింది సుధా. అదిగో మీరు అని అంటున్నారు. అవునులేండి, బాగా చనువుంటేనే కాని తొందరగా నువ్వు అని అండం అలవాటవదు. అవును నిజం. ఆ తర్వాత మరేం మాట్లాడాలో తోచక మౌనంగా ఉండిపోయాడు రాజు. లోపలికొచ్చేసింది సుధా. రాజుకి సుధకి అప్పుడే పెళ్ళైపోయినట్లే ఆలోచించేసుకుని సంబరపడుతోంది పార్వతి. మధ్యాహ్నం రాజుకి కాఫీ ఇస్తూ, ఏం తోచకపోతే పోనీ నువ్వు సుధ ఏదైనా సినిమాకి వెళ్ళండి అంది. సుధ కూడా అక్కడే ఉందప్పుడు. సుధ మొహం చూసి ఆ పిల్లకంతగా ఇష్టం లేదని గ్రహించుకున్నాడు రాజు. అందుకే త్వరగా అనేశాడు, వద్దులే అక్కయ్య. తెల్లబోయింది సుధ.
తన మొహం చూసి, తన కళ్ళల్లో భావాలు చదివి, తనకిష్టం లేదని గ్రహించే వద్దంటున్నాడని తెలుసుకోవడానికి అట్టేసేపు పట్టలేదు సుధకి. రాజు మంచితనం మరోసారి కనపడింది సుధకి. రాజుకి సుధనిచ్చి చెయ్యాలని, పిల్ల సుఖపడుతుందని పార్వతి మనసులో గట్టిగానే ఉంది. అందుకే రాజు వెళ్ళిపోయే రోజున అతను ఒంటరిగా ఉండగా చూసి మొహమాట పడకుండా అడిగేసింది. సుధ గురించి నీ అభిప్రాయం ఏంటి రాజు అని. రాజుకి సుధ నచ్చింది. అందుకే సిగ్గుతో ఒక క్షణం మాట్లాడలేకపోయాడు. చివరికి తొట్రుపాటు కప్పిపుచ్చుకుంటూ సుధకేమక్కయ్య, చేసుకునేవాడు అదృష్టవంతుడు అన్నాడు. ఆవిడ మనసులో ఉద్దేశం గ్రహించి కొండంత బరువు దిగిపోయినట్టయింది పార్వతికి. రాజు వెళ్ళిపోయాక భర్త దగ్గర తీసుకొచ్చిందా ప్రస్తావన. మొదట తెల్లబోయారు ముకుందరావు గారు. తర్వాత మెల్లిగా ఏదో అనబోతుండగా అడ్డుకుంది పార్వతి. ఇంక మీరేం అడ్డు చెప్పకండి. ఆ అమ్మాయికి ఇష్టమైనా కూడా మీరు ఈ పెళ్లి ఒప్పుకోరా? గొంతులో బాధ సుళ్ళు తిరుగుతుండగా తల పక్కకి తిప్పుకున్నారాయన. ఆ అమ్మాయికి ఎలా ఇష్టమో అలా జరిపించడం మంచిది కానీ బలవంతాన ఏదీ పనికిరాదు కదా. ఆ అమ్మాయి సుఖపడ్డమే మనకు కావలసింది. దానికి ఇష్టమైతే నేనెందుకు కాదంటాను పార్వతి. భరత మాటలతో శాంతించింది పార్వతి. సుధ తప్పకుండా ఈ పెళ్లికి ఒప్పుకుంటుందనే ఆవిడ విశ్వాసం. త్వరలో సుధ అభిప్రాయం తెలుసుకుని వాళ్ళకి ఉత్తరం రాయించాలని తాతాలాడిపోయింది ఆవిడ మనసు. నేను చిత్రం తప్ప మరో పిల్లని చేసుకోను. అవ్వా, అనుకుంటూనే ఉన్నాను ఇలాంటిదేదో. ఏం, ఇందులో అంత తప్పు గాని ఆశ్చర్యపడాల్సింది గాని ఏముంది? సరిపోయింది. మీరు కూడా వెనకేసుకొస్తున్నారు వాణ్ణి. ఇకనే చిన్నగా నవ్వారు రామచంద్రం గారు. ఈ సంబంధంలో లోటేముంది చెప్పు. మొదట్నుంచి మనం ఎరుగున్న పిల్ల. పైగా ఇద్దరూ ఒకరికొకరు నచ్చారు. అదే కదా అన్నింటికన్నా ముఖ్యం. చిర్రెత్తుకొచ్చింది శేషమ్మకి. మీరే నాకు చెప్పనక్కర్లేదు. అలా అన్నంత మాత్రాన ఆగిపోయేదేం కాదిది. అంటే గుండెలు బాదుకుందావిడ. వాడన్న దాంట్లో తప్పేం లేనప్పుడు కాదో కూడదని మొండి పట్టుపట్టి నీ పరువు నువ్వు పోగొట్టుకునే కంటే అవునని నీ మర్యాదను దక్కించుకోవడం మంచిది. ఒక్క ముక్కలో తేల్చి చెప్పేశారు రామచంద్రం గారు. తడవని కళ్ళని కొంగుతో అద్దుకుంది శేషమ్మ. వాడి పిల్లని తప్ప ఇంకో పిల్లని చేసుకోడట. నీ కొడుకు బ్రహ్మచారిగా ఉండిపోవాలనుకుంటే చెప్పు. మౌనంగా చేతిలో పుస్తకం చూస్తూ కూర్చున్నాడు చంద్రం. అంత మాట నేనెందుకంటాను? సాగదీసింది శేషమ్మ. ఇది అలా దారికి రావాలి మనసులో అనుకున్నారు రామచంద్రం గారు. కానీ పూర్తిగా దారికి రాలేదావిడ. ఒక పట్టాన ఆవిడ మనసు ఒప్పుకోవడం లేదు. తల్లిని ఒప్పించడానికి ఏం చెయ్యాలా అని తీవ్రమైన ఆలోచనలో పడ్డాడు చంద్రం. మర్నాడు పనంతా అయ్యి తీరుబడిగా శేషమ్మ వరండాలో కూర్చునుండగా భవిష్యత్తు చెప్తామమ్మా, భవిష్యత్తు చెప్తాం అంటూ అడుగు పెట్టాడు కోయదొర. చంద్రం గదిలో ఏవో కాగితాలు చూసుకుంటూ కూర్చున్నాడు. రామచంద్రం గారు ఇంట్లో లేరు. కోయవాళ్లు భవిష్యత్తు సరిగ్గా చెప్తారని ఎవరో చెప్పగా విన్న శేషమ్మకి పోనీ వాడేం చెప్తాడో విందామన్న కుతూహలం కలిగింది. నీ మనసులో ఉన్న బాధ ఆ అబ్బాయి పెళ్లి గురించే లేవమ్మా, అది నాకు తెలుసు. ఆశ్చర్యంగా కళ్ళు పెద్దవి చేసి బొగ్గలు నొక్కుకుంది శేషమ్మ. తన మనసులో బాధేంటో తన మొహం చూసి ఎంత ఖచ్చితంగా చెప్పాడు. ఇంత ఖచ్చితంగా కరెక్ట్గా చెప్పాడంటే వీడు చెప్పేవన్నీ కూడా తప్పకుండా నిజమే అవుతాయి. ఇంకా ఏం చెప్తాడో అన్న కుతూహలం ఆవిడి కళ్ళల్లో రెట్టింపైంది. ఆ అబ్బాయికి ఉన్న ఊళ్ళో సంబంధమైతేనే బాగా ఉంటుంది. పొరుగురి సంబంధం ఏదైనా కూడా బెడిసి కొడతాది. నీకు పిల్లాడికి కూడా అచ్చిరాదు పొరుగురు సంబంధమైతే. ఉన్న ఊళ్ళో సంబంధం ఏదన్నా ఎరుగున్న సంబంధమైతే భవిష్యత్తు బాగా ఉంటాది అబ్బాయికి, నీకు కూడా. ఆ భగవంతుడే నా నోట పలికిస్తున్నాడు ఈ మాట. తీసి పారేకు నా మాట. డబ్బు కోసం నీ చెప్పడం లేదు. నా మాట మీద నీకు నమ్మకం కలిగినప్పుడే ఇద్దుగాని డబ్బు. డబ్బు కోసం ఆశపడకపోయేసరికి శేషమ్మకి వాడి మీద గట్టి నమ్మకం కలిగింది. వీడెవడో చాలా మంచి జ్యోతిష్కుడని ఆవిడ మనసు నమ్మింది. 2 రూపాయల నోటు వాడి చేతిలో పెట్టబోయింది. వద్దమ్మా, డబ్బు కోసం ఆశపడి నేను చెప్పలేదు. నీ మొహం చూసి భగవంతుడు నా నోట పలికించాడు. లోపల చంద్రం కిసుక్కున నవ్వడం శేషమ్మకి వినిపించలేదు. వెళ్ళిపోతున్న కోయిదొర వంక ముక్కు మీద వేలేసుకుని మరీ చూసింది శేషమ్మ. ఆ రాత్రి తండ్రి కొడుకులిద్దరూ భోంచేస్తుండగా మెల్లగా అందావిడ. ఆ అబ్బాయి ఇష్ట ప్రకారమే కానివ్వండి. భార్య మొహంలోకి పరుషిగా చూశారు రామచంద్రం గారు. ఆవిడ మనస్ఫూర్తిగానే ఆ మాటలంటున్నట్టు గ్రహించుకోగలిగారాయన. అనుకున్న ప్లాన్ ప్రకారం కోయివాడి వేషంలో వచ్చి తను చెప్పమన్నట్టే చెప్పి తల్లి మనసు మార్చినందుకు స్నేహితుడికి మనసులోనే జోహార్లర్పించాడు చంద్రం. సంగతి విని పక్కున నవ్వింది చిత్ర. అయితే మీ స్నేహితుడి చేత మంచి నాటకమే ఆడించావన్నమాట. ఆ పరమాత్ముడు ఆడిస్తున్న నాటకం ముందు ఈ నాటకం లెక్క. చేతులు జోడించి ఆకాశం వైపు చూశాడు చంద్రం. ఆహా, ఏం భక్తి!
ముసిముసి నవ్వులు నవ్వింది చిత్ర. దైవభక్తి కాదు, పెళ్లి భక్తి. చంద్రం కూడా నవ్వేశాడు చిత్ర మాటలకి. కోమల ఇదివరకులా తనతో మాట్లాడకపోవడం, ఇంట్లో కూడా చలాకీగా తిరగకుండా, అసలు ఆ పిల్ల ఇంట్లో ఉందా లేదా అన్నంత నిశ్శబ్దంగా గడపడం ఆశ్చర్యంగానే ఉంది విశ్వానికి. ఆ రోజు సాయంత్రం సరస్వతమ్మ తన గదివైపు వచ్చినప్పుడు అదే మాట ఆవిడతో అన్నాడు. ఆవిడ ముఖంలో కాంతి తరిగిపోయింది. ఏంటో బాబు, పిల్ల అర్థం కాకుండా ఉంది. వచ్చినప్పటి నుంచి అదే వరుస. సరిగ్గా తిండి తిందో, మాట్లాడదు. ఏంటి అలా ఉన్నావు అంటే, ఎలా ఉన్నాను, బాగానే ఉన్నానుగా అంటుంది. ఒక సరదా లేదు, సంతోషం లేదు, అలా కూర్చుంటుంది. మనసులో ఏదో మదన పడుతోందని నా ఉద్దేశం బాబు. పోనీ నీతోనైనా తన బాధేంటో చెప్తుందేమో, కాస్త కనుక్కోనైనా. అలాగే, నేను తప్పకుండా కనుక్కుంటాను మాటిచ్చాడు విశ్వం. పార్వతీశం గారు ఇంకా ఇంటికి రాలేదు. మగపిల్లలిద్దరూ ఆడుకునేందుకు బయటకు వెళ్లారు. సరస్వతమ్మ గుళ్ళోకి వెళ్ళింది. పెరట్లో బాదం చెట్టు కింద ఒంటరిగా కూర్చున్న కోమల దగ్గరికి వచ్చాడు విశ్వం. దీర్ఘాలోచనలో మునిగున్న కోమల విశ్వం రావడం గమనించలేదు. తన ఉనికి తెలియజేస్తూ చిన్నగా దగ్గి జేబులోంచి రుమాలు తీసి పరుచుకుని కోమలకి ఎదురుగా కూర్చున్నాడు విశ్వం. ఉలిక్కిపడి వంచిన తలెత్తింది కోమల. ఏంటి ఆలోచిస్తున్నావు? ఏదైనా తెగని సమస్య అయితే నాకు కూడా చెప్పు. నా వల్ల ఏదైనా అవుతుందేమో చూస్తాను. నవ్వడానికి ప్రయత్నించింది కోమల. భలే వాడివే, అంత చిక్కు సమస్యలు నాకేమున్నాయి గనుక అని దాటైపోయింది. కోమల, అలా తప్పించుకోవడానికి ప్రయత్నించుకో. నువ్వు వచ్చినప్పటి నుంచి చూస్తున్నాను. నీ వాలకం కనిపెడుతూనే ఉన్నాను. ఇది వరకులా లేవు. కారణం ఏంటి? మౌనంగానే ఉండిపోయింది కోమల. కళ్ళల్లో తిరిగే నీటిని దాచుకోవడానికి ప్రయత్నించలేదు. తడిసిన ఆ కళ్ళం చూసి జలితో చలించిపోయాడు విశ్వం. అనునయంగా కోమల భుజం మీద చేయి వేశాడు. నేను నీ అన్నయ్యనని భావిస్తే నీ మనసులో బాధేంటో చెప్పలేకపోతే. రెండు చేతుల్లోనూ ముఖం దాచుకుంది కోమల. చెప్తాను విశ్వం, చెప్తాను. నీ చెల్లెలు ఎంత సిగ్గులైందో తెలుసుకుని అసహించుకుందు గాని నా మొహం చూడ్డానికే ఇష్టపడవు. వింతగా కోమల మొహంలోకి చూస్తూ వింటున్నాడు విశ్వం. హైదరాబాదులో రామంతో తనకి స్నేహం కలవడం, ఆ తర్వాత నుంచి తామిద్దరూ ఎంత సన్నిహితంగా, ఎంత చనువుగా మెలిగింది అంతా చెప్పి, చివరికి మొహం పక్కకు తిప్పుకొని వణికే స్వరంతో మెల్లగా అంది. నేను తల్లిని కాబోతున్నాను. ఆశ్చర్యానంతా మనసులోనే అణిచిపెట్టి సానుభూతిగా కోమల కళ్ళలోకి చూస్తూ అన్నాడు విశ్వం. పిచ్చిపిల్ల, ఇంతేనా? ఏదో కొత్త కథ వినాల్సొస్తుందేమో అనుకున్నాను. మామూలు పాత కథే. ఇందులో కొత్త ఏమీ లేదు. రెండు చేతులు కలిస్తేనే గాని చప్పుడు కాదన్న సంగతి అందరికీ తెలిసిన విషయమే. తప్పు పూర్తిగా నీ ఒక్కదాందే కాదు. అతనిది కూడా తప్పున్నప్పుడు నిన్నొక్కదాన్నే అని ప్రయోజనం లేదు. కానీ మీ ఇద్దరూ కూడా పొరపాటు చేశారని మాత్రం చెప్పగలను. ఇటువంటి తొందరపాటు మనుషులు ఉన్నంత వరకు దేశంలో అనాథలు పెరుగుతూనే ఉంటారు. కానీ మీ విషయంలో అలా జరగనివ్వను. నువ్వు మొదటే ఈ విషయం చెప్పకపోయావా, ఆ కుర్రాన్ని తీసుకొచ్చి మర్నాడే మీ పెళ్లి జరిపించేవాణ్ణి. ఫోన్లే, ఇప్పుడైనా మించిపోయిందేమీ లేదు. ఆ కుర్రాడి వివరాలు చెప్పావంటే నేను వెళ్ళి కలుసుకుని. నిరాశగా నిర్లిప్తంగా నవ్వింది కోమల. అతను ప్రస్తుతం ఎక్కడున్నాడో తెలిస్తే ఇంత బాధెందుకు పడతాను? నేను తల్లిని కాబోతున్నానన్న సంగతి తెలిసిన మర్నాటి నుంచే కనిపించడం మానేశాడు రామం. ఏంటి, రామమాతని పేరు? "ఉమ్, నీకు తెలుసా? బావుంది. ఆ పేరు గల వాళ్ళు ఎందరు ఉండరు. పోనీ అతని ఫోటో ఏదైనా ఉందా నీ దగ్గర? ఆ, నా పెట్లో ఉంది. ఇప్పుడే తెస్తానుండు. గబగబా లోపలికి వెళ్ళి తన పెట్లో ఉన్న రామం ఫోటో తీసుకొచ్చి విశ్వం చేతిలో పెట్టింది కోమల. నీకు తెలుసా ఇతను? ఆతృత కోమల గొంతులో చిందులు తొక్కింది. తెలుసు అని ఊరుకున్నాడు విశ్వం. ఎలా తెలుసు? నీ స్నేహితుడా? వివరంగా చెప్పాడు విశ్వం. సరే, నేను బెజవాడ వెళ్ళి మామయ్యతో అంతా చెప్తాను, దృఢంగా పలికింది విశ్వం గొంతు. మనసులోనే భగవంతుణ్ణి తలచుకుని నమస్కరించింది కోమల. నేను వెళ్ళి అక్కడ రామం ఉంటే వెంటనే టెలిగ్రామ్ ఇస్తాను. మీరు కోమల్ని తీసుకుని వెంటనే బయలుదేరి అక్కడికి రండి అంటూ పార్వతీశం గారితో కూడా చెప్పాడు విశ్వం. సంగతి తెలిసిన సరస్వతమ్మకి కూతురి మీద కోపం, జాలి ఓ కుమ్మడిగా పుట్టుకొచ్చాయి. ఆవిడ అతి ప్రయత్నం మీద నిగ్రహించుకుంది. ఏదో పిల్ల సుఖపడ్డమే కదా బాబు మాకు కావాల్సింది. మనకు కావలసిన వాళ్ళు మంచివాళ్ళు. ఇంత మంచి సంబంధం వస్తే కూడా దానికి నచ్చలేదు. నువ్వైనా దానికి కాస్త నచ్చజెప్పి ఒప్పించు నాయనా. ఎంతో ప్రేమ ఒలకబోస్తూ విశ్వంతో రాజు గురించి చెప్పింది పార్వతి. అలాగే అత్తయ్య, నేను కూడా చెప్పి చూస్తాను మాటిచ్చాడు విశ్వం. ఆ రాత్రి సుధ ఏదో పుస్తకం చదువుతూ తన గదిలో ఒంటరిగా ఉన్నప్పుడు మెల్లగా ఆ గదిలో అడుగు పెట్టాడు విశ్వం. బావ మొహం చూడడమే ఇష్టం లేదన్నట్టు పుస్తకంలోకి చూస్తూ కూర్చుంది సుధ.
సుధా తలైనా ఎత్తి చూడలేదు సుధా. నాతో మాట్లాడకూడదని శబ్దం ఏదన్నా పట్టావా? చేతిలో పుస్తకం విసురుగా బల్ల మీద పడేసి కిటికీలోంచి బయటకు చూస్తూ నిలబడింది సుధా. ఆడది అసలు పెళ్లి చేసుకోకుండా జీవితం గడపాలంటే సురక్షితంగా బతికినిచ్చే సంఘం కాదు మంది. ఓహో, తమరు నాకు నీతులు బోధించడానికి వచ్చారన్నమాట. చిన్నగా నవ్వాడు విశ్వం. ఆ నవ్వులో జాలుంది, బాధుంది. నువ్వేమన్నా అనుకో, నా అభిప్రాయం నేను చెప్తాను. వింటే అంతే చాలు. నువ్వు సుఖపడాలనే కదా మామయ్య అత్తయ్య కోరేది. రాజుకేం లోపమని? అన్ని విధాలా నువ్వు సుఖపడతావు అతన్ని చేసుకుంటే. ఎన్నాళ్ల బట్టో సుధగుండెల్లో రగులుతున్న అగ్నిపర్వతం బద్దలైంది. రెండు చేతుల్లోనూ ముఖం దాచుకుని వెక్కి వెక్కి ఏడ్చింది. బాధతో విశ్వం మనసు నలిగిపోయింది. జాలితో హృదయం నిండిపోయింది. ఓదార్పుగా సుధ భుజం మీద చేయి వేశాడు. సుధా, నీ కళ్ళల్లో నీరు నేను చూడలేను. నీ మనసులో ఉన్నదేమిటో. అతని మాట పూర్తి కాకుండానే భుజం మీద చేతిని విసురుగా తోసి పక్కకు జరిగింది సుధ. తనంటే సుధకి ఎంత ఇష్టంగా ఉంది, ఎంత అసహ్యంగా ఉంది ఆ క్షణంలో బోధపడింది విశ్వానికి బాగా. కారణం తెలియక విలవిల్లాడింది అతని మనసు. సుధా, కళ్ళల్లో నీరు చిప్పిల్లగా విశ్వం గొంతు తడబడింది. ఇంట్లో అంతా నా సుఖం కోరేవాళ్లే. నా సుఖం కోరుతూ నా మనసుని ముక్కలు ముక్కలు చెయ్యండి. కసితీరా నవ్వుకోండి. వెళ్ళు, దయచేసి నన్ను ఒంటరిగా వదిలి వెళ్ళు. సుధ వాగ్ధోరణికి విస్తుపోయి చూశాడు విశ్వం. మరొక క్షణం అక్కడ నిలబడకుండా వెనక్కి తిరిగాడు. రండి, రా కోమల. కోమలని పార్వతీశం గారిని నవ్వుతూ లోపలికి ఆహ్వానించాడు విశ్వం. వాళ్ళు రావడం తన గదిలోంచే చూసిన సుధలో చైతన్యం నశించినట్లయింది. కాళ్ళ కింద భూమి చీలి తనని లీనం చేసుకుంటే బాగుండనిపించింది. ఇలా కూర్చోండి. మావయ్య రామం అలా బయటకు వెళ్లారు. ఇంకొచ్చేస్తారు. చాలాసేపయింది వెళ్ళి. ఇద్దరినీ కూర్చోమని చెప్పి లోపలికొచ్చిన విశ్వం, బావా అన్న సుధ కేకకి ఉలికిపడి గదిలోకి నడిచాడు. ఏంటి సుధా? సుధ మనసు కోపంతో మండిపోతోంది. గత రాత్రి విశ్వం ముకుందరావు గారితో రామం ప్రణయ వృత్తాంతమంతా చెప్పడం, ఆ పిల్ల పేరు కోమల అనడం అంతా తను పక్క గదిలోంచి వింది. ఇప్పుడు ఈ పిల్లను కోమల అని బావ పిలవడం కూడా వింది. బావతో ఫోటోలో ఉంది ఈ అమ్మాయి. మరి ఈ అమ్మాయిని రామం ప్రేమించి మోసం చేశాడని కట్టుకథ చెప్పాడెందుకు? నాటకం ఆడాలని చూస్తున్నావా? ఎందుకీ మోసం? ఏంటి సుధా, ఏంటి నువ్వు మాట్లాడేది? నాకేం అర్థం కావట్లేదు. ఎందుకు అర్థమవుతుంది? ఆ అమ్మాయికి పుట్టబోయే బిడ్డకి తండ్రి నువ్వు కదూ. సుధా! అప్రయత్నంగానూ ఆవేశంగానూ పిచ్చివాళ్ల కేక పెట్టాడు విశ్వం. ఉన్నమాట చెప్తే ఎవరికైనా ఉలికే. సుధా! బాధతో మెలికలు తిరిగింది అనురాగపూర్ణమైన విశ్వం మనసు. ఎంత అపార్థం చేసుకున్నావు సుధా. ఎంతకన్నా ఏ విషమో ఇచ్చి నా ప్రాణం తీస్తే బాగుండేది. ఏ కత్తో తెచ్చి నా గుండెల్లో దింపినా నేనింత బాధపడకపోయేవాణ్ణి. కోమల నేను సొంత అన్న చెల్లెళ్ళ మిలిగాం. వరంగల్లో నేను అద్దెకుంది వేళ్ళింట్లోనే. వాళ్ళ అమ్మగారు కూడా నన్ను సొంత తల్లిలో చూసుకున్నారు. నాకు చెల్లెలేని లోటు కోమలు తీర్చింది. నువ్వు పొరపాటు పడ్డావు సుధా, పొరపాటు పడ్డావు. ఆవేదనతో విశ్వం గుండెలు పగిలిపోతున్నాయి. అచేతనంగా నిలబడిపోయింది సుధా. అదిగో మావయ్య రామం వస్తున్నారు. గబగబా కళ్ళు తుడుచుకుని బయటకొచ్చాడు విశ్వం. వస్తూనే కోమల్ని చూసి ఒక క్షణం మాన్పాడిపోయాడు రామం. కొడుకు చేష్టలు గమనిస్తూనే ఉన్నారు ముకుందరావు గారు. బాగా దగ్గరకొచ్చాక పార్వతీశం గారిని చూస్తూనే అవాక్కయ్యి అచేతనంగా నిలబడిపోయారాయన. పార్వతీశం గారి పరిస్థితి అలాగే ఉంది. చివరికి గొంతు పెగల్చుకుని ఆయనే ముందు మాట్లాడారు. నువ్వు ముకుందానివి కదూ? నువ్వు పార్వతీశం. అవును, నేనే ముకుందం, పార్వతీశాన్ని. సిగ్గుతోనూ గుండెలు తొలిచే బాధతోనూ తలవాల్చేశారు పార్వతీశం గారు. ఎన్నాళ్ళకి నిన్ను చూశాను. దగ్గరగా వచ్చి పార్వతీశం గారిని ఆలింగనం చేసుకున్న ముకుందరావు గారు మళ్ళీ అంతలోనే చటుక్కున వదిలేశారు. చెల్లెలి జ్ఞాపకం వెనులో పొడిచినట్టయి. కిటికీలోంచి చూస్తున్న సుధకి ఇదంతా వింతగా ఉంది. అర్థం కాక రామం కోమల ఒకరి మొహాలొకరు చూసుకుంటున్నారు. విశ్వానికి కూడా ఆశ్చర్యంగానే ఉంది. ముకుందరావు గారికి గతం కళ్ళకు కట్టినట్టయింది. లక్ష్మి పార్వతీశాన్ని ప్రేమించానండం, పెళ్లి చేసుకుంటానని పొట్టుపట్టడం ఇంట్లో ఒక్కరికీ నచ్చలేదు. ఎంతకు తెగించావే అంటూ తల్లి ఒక్క పోటు పొడిచింది. ఏం చూసి వాణ్ణి చేసుకుంటానంటున్నావే? ఆస్త, సరైన ఉద్యోగమా, పెద్ద చదువులా? ఏమున్నాయనే అందరినీ కన్నం పెడుతుందటే అంటూ తండ్రి ఇంతెత్తును లేచాడు. ఆయన లక్ష్మి తన అభిప్రాయం మార్చుకోలేదు. ముకుందరావు కూడా చెల్లెలి ఉద్దేశం ఏమాత్రం నచ్చలేదు. తుమ్మితే ఊడే ముక్కులాంటి ఉద్యోగంలో ఉన్నాడు పార్వతీశం. తన వారి మాట కన్నా పార్వతీశం ప్రేమకి ఎక్కువ విలువిచ్చినందుకు చెల్లెల మీద పీకల దాకా కోపం వచ్చింది. ఎవరికీ తెలియకుండా పార్వతీశంతో పరాయి ఊరు వెళ్ళిపోయింది లక్ష్మి.
తర్వాత ఏడాదిన్నరకి కాబోలు చంటి పిల్లాన్ని తీసుకుని అన్నగారి దగ్గరకు వచ్చింది ఆశ్రయం కోరి. తన ఒంటి మీద నగలు కరిగిపోయి తన మీద మోజు తీరగానే తనని వదిలిపెట్టి పార్వతీశం ఎక్కడికో వెళ్ళిపోయాడని చెప్పుకొని ఏడ్చింది. అభిమానం, సిగ్గు అన్నీ చంపుకొని అన్నగారి ఆశ్రయం కోరింది. చెల్లెల మీద కోపం, జాలి రెండూ సమంగా ఉన్న ముకుందరావు ఎటూ తేల్చుకోలేకపోయాడు. ఆలోచనల్లో పడ్డాడు. తల్లిదండ్రులు అప్పటికే పరలోకం చేరుకున్నారు. కట్టుకున్న భార్య అనుమతి లభిస్తే చాలు. కాని పార్వతి ఖచ్చితంగా ఒక్క ముక్కలో తేల్చి చెప్పేసింది. ఎంత చెల్లెలైతే మాత్రం కాని పని చేసిన వాళ్ళకి ఆశ్రయమిస్తే మన పరువు గంగలో కలుస్తుంది. నేను మాత్రం ఇటువంటి వాటికి చచ్చినా ఒప్పుకోను. ఫలితం లక్ష్మి చంటి పిల్లాడితో సహా వీధిలోకి నడిచింది. అంతా కళ్ళకి కట్టినట్టయి ముకుందరావు గారి కళ్ళల్లో నీటి పొరలు అల్లుకున్నాయి. విశ్వం, నీ కన్నతండ్రి ఈయనే. ఉలిక్కి పడ్డాడు విశ్వం. కళ్ళు మరింత పెద్దవి చేసుకుని చూసింది సుధా. నమ్మలేనట్టుగా చూశాడు రామం. రాబాబు, భగవంతుడు మనల్ని చాలా రోజుల కిందటే ఒక దగ్గరికి చేర్చాడు. కానీ గుడ్డివాణ్ణే, కన్న కొడుకునే గుర్తించలేకపోయాను. కన్న కొడుకుని తెలుసుకునే అదృష్టం ఆ భగవంతుడు ప్రసాదించలేదు. తండ్రి కోగిట్లో ఒదిగిపోయాడు విశ్వం. కోపం, పగ ఇలాంటివేవి విశ్వం మనసుని కలుషితం చేయలేకపోయాయి. లక్ష్మి లేదు పార్వతీశం, లక్ష్మి లేదు. ముకుందరావు గారి కంఠం బాధతో మెలికలు తిరిగింది. నేను పాపిష్టివాణ్ణి ముకుందం. నా అంత దుర్మార్గుడి ప్రపంచంలో ఉండడు. పొంగొస్తున్న దుఃఖంతో తనని తానే నిందించుకున్నారు పార్వతీశం గారు. ఊరుకో పార్వతీశం, ఇప్పుడు ఏమనుకునే ప్రయోజనం లేదు. చంటి గుడ్డితో ఆశ్రయం కోరొచ్చిన చెల్లెలకి నిరాదరణ చూపించాను. నేను మాత్రం చేసిందేమిటి? తర్వాత మనసు మారి లక్ష్మి కోసం ఎంతో వెతికించాను. లక్ష్మి నాకు కనపడలేదు. తర్వాత విశ్వం తమింటికి ఎప్పుడు ఏ పరిస్థితుల్లో వచ్చింది అంతా చెప్పి చివరకన్నారు ముకుందరావు గారు. విశ్వం ఆ రోజు వాళ్ళమ్మ గొలుసొకటి నాకిచ్చాడు. అందులో నీ ఫోటో ఉంది. ఒక క్షణం ఆగి మళ్ళీ చెప్పారాయన. ఆ ఫోటో చూసి వెంటనే నేను విశ్వాన్ని నా చెల్లెలి కొడుకుగా గుర్తించాను. విశ్వం నా ఇంట్లోనే ఉండాలని, అనాథగా పెరిగే కర్మ వాడికి రాకూడదని నిశ్చయించుకున్నాను. కాని విశ్వం నా చెల్లెలి కొడుకని చెప్తే పార్వతి వాడిని వెంటనే మెడపట్టుకుని బయటికి గెంటుతుంది. అందుకే ఈ రహస్యం ఎవరితోనూ చెప్పకుండా నాలోనే దాచుకున్నాను. అంతా వింటున్న పార్వతి ఆశ్చర్యంతో గుండెల మీద చేయి వేస్తుంది. అమ్మా, సుధా, సుధా! తల వంచుకుని మెల్లగా తండ్రి ఎదుటికొచ్చి నిలబడింది సుధా. విశ్వం నీ సొంత బావే తల్లి. విన్నాను. భావం చేసుకునేందుకు నీకు అభ్యంతరం? ఒక్క నిమిషం మావయ్య. సుధా, ఇట్రా. లోపల గదిలోకి నడిచాడు విశ్వం. మొహంలో ఏ భావమూ కనబడనీయకుండా అనుసరించింది సుధా. రామం, అలా గుడ్లపించి చూస్తావేరా? నీ ప్రణయ వృత్తాంతమంతా విశ్వం నాకు చెప్పాళ్లే. నీలాంటి యువకులున్నంతకాలం ఈ దేశం బాగుపడదురా. చివరి మాట అనేసి నాలుగు కొరుక్కున్నారు ముకుందరావు గారు పార్వతీశం గారి వంక చూస్తూ. రామ్మారా, కోమల కదూ నీ పేరు? అవునండి. మామయ్య పాదాలకి అభివందనం చేయబోయింది కోమల. ఆగాగు, జంటగా చేయండి. తండ్రి మాటలకు ఒక పక్క సిగ్గుపడుతూ మరో పక్క కోమల పట్ల తను చూపించిన నిరాదరణకి కించపడుతూ ఆమెతో కలిసి తండ్రికి, తల్లికి, మామయ్యకి పాదాభివందనం చేశాడు రామం. సుధా, రాజుని చేసుకోమని నీకు సలహా చెప్పాను గాని నీ మనసులో మరెవరన్నా ఉన్నారేమో అని ఆలోచించనేలేదు. నేను ఆ రోజు నీ మనసులో మధుమూర్తుంటే నీకు అతన్ని చేసుకోవాలనుంటే చెప్పు. మధుమూర్తి? నీకెలా తెలుసు? అతను నీకెలా తెలుసు? ముప్పిరిగొన్న ఆశ్చర్యంతో వింతగా చూసింది సుధా. సుధ మీద నుంచి దృష్టి మరల్చాడు విశ్వం. నేను ఎన్ని ఉత్తరాలు రాసినా నువ్వొక్కదానికి సమాధానం ఇవ్వకపోయేసరికి నాకు నిన్ను చూడాలని, నీతో మాట్లాడాలని బలమైన కోరిక కలిగింది. వెంటనే బయలుదేరి వైజాగ్ వచ్చాను. వెంకట్రావు గారికి అర్జెంటు ఉత్తరం ఇవ్వాల్సి ఉండి ముందు వాళ్ళింటికి వెళ్ళాను. ఒక క్షణం సుధ మొహంలోకి చూసి మళ్ళీ చెప్పాడు విశ్వం. సుధ కళ్ళల్లో ఆతృత కొట్టొచ్చినట్టు కనపడింది. వాళ్ళింట్లో నీ ఫోటో, మధుమూర్తితో ఉన్న ఫోటో చూశాను. అప్పుడే ఆ క్షణంలోనే నువ్వు నాకెందుకు ఉత్తరాలు రాయడం మానేశావో కారణం ఊహించుకున్నాను. నువ్వు మధుమూర్తిని ప్రేమించావు. బావా! బాధతో మెలికలు తిరిగింది సుధ హృదయం. అతన్ని పెళ్ళాడాలని నీకు మనసులో ఉంది. అందుకే నాకు ఉత్తరాలు రాయడం మానేశావు. అతని సాన్నిహిత్యంలో నన్ను మరిచిపోయావు. బావా! మాటల ఈటలతో మరి నన్ను చిత్రవద చేయకు. సన్నగా మూలిగింది సుధ మనసు. అందుకే ఆశతో నిన్ను చూడాలనొచ్చిన నేను నిన్ను చూడకుండానే నిరాశతో తిరిగి వెళ్ళిపోయాను. ఎంత పొరబడ్డావు బావా! నేను మధుమూర్తిని ప్రేమించలేదు. అతని సన్నిహిత్యంలో నిన్ను మరిచిపోలేదు. పొరపాటు పడ్డావు బావా, తొందరపడ్డావు. మరి నాకు ఉత్తరాలు రాయడం మానేసావెందుకు? నాతో ఇది వరకులా మాట్లాడడం మానేసావెందుకు?
ఆ రోజు నీ పెట్టెలో అడుగున ఆ ఫోటో చూశాను. అప్పుడు నేను పడిన బాధ సుధ గొంతు గాదగదికమైంది. ఏ ఫోటో సుధా? ఇదిగో ఇప్పుడొచ్చిన ఈ అమ్మాయితో నువ్వున్నది. ఆ ఫోటో చూసి నువ్వు ఆ అమ్మాయిని ప్రేమించావని ఊహించుకుని నువ్వు రాసే ఉత్తరాలన్నీ పై కబుర్లనుకున్నాను. నన్ను పెళ్లి చేసుకోవడం నీకిష్టం లేదని, ఎలాగైనా చివరికి నువ్వు ప్రేమించిన ఆ అమ్మాయినే పెళ్లాడతావని భావించుకున్నాను. అందుకే మనసులో నిన్నే ప్రతిష్ఠించుకుని కూడా నీ ఉత్తరానికి జవాబులు రాయలేదు. నన్ను క్షమించు బావా. నా బోటి తెలివి తక్కువది, దుర్మార్గురాలు సుధా. చటుక్కున సుధ నోటి మీద తన చేతినుంచాడు విశ్వం. అలా ఎందుకనుకుంటావు సుధా? నాది పొరపాటేగా. ఫోటో చూసిన నేను అపోహపడ్డాను. నిజానిజాలు తెలియక అని కోమల్తో తను ఫోటో తీయించుకున్న పరిస్థితులు వివరంగా చెప్పాడు. విశ్వం, సుధా, అదిగో మామయ్య పిలుస్తున్నాడు పద. అబ్బా నాకు సిగ్గేస్తోంది. నువ్వు ముందు పద. సిగ్గా? ఎందుకో? సూటిగా చిలిపిగా కొంటిగా చూస్తున్న విశ్వం చూపులు సుధకి గిలిగింతలు పెట్టాయి. అనుమానపు చీకటి అంతరించి ఇరువురి మనసుల్లోనూ వెన్నెల విరిసింది. ఇంతటితో వెన్నెల విరిసింది అనే నవల కంప్లీట్ అయిందండి. దయచేసి మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోగలరు. థ్యాంక్ యూ.